అయ్యో! పెట్టిన నారు పెట్టినట్టుగానే ఉన్నది. పొలం మొత్తం ఎక్కడికక్కడ నెర్రలు వాసింది గదా! గిప్పుడే గిట్లుంటే ఈ పంట ఇంకెక్కడ వండుతది? ఆఖరుకు పశువులు మేపుడే అయ్యేటట్టున్నది గదా! పాపం పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదల పోసిన పన్నీరు లెక్కనే అయిపోయింది పోండ్రి ఆ రైతుల పరిస్థితి. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైందుల్లా మైబాద్ జిల్లా బయ్యారం రైతుల పరిస్థితి. మాది రైతుల ప్రభుత్వం. రైతుల కోసం మేము అన్ని తీవ్ర చర్యలు తీసుకుంటున్నామని సర్కారు పెద్దలు చెప్తూనే ఉన్నారు గాని మోక మీద పరిస్థితి అలాగున్నదుల్లా. మైబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈ ఏడు యాసంగి పంటకు బయ్యారం పెద్ద చెరువు కింద 1500 ఎకరాలకు సాగునీరిత్తమని నీటిపారుదల శాఖ అధికారులు మొదలు చెప్పిండ్రట. అధికారులు చెప్పిండ్రు కాబట్టి రైతులు పంటేసుకుంటే ఇప్పుడు అదే అధికారులు చేతులెత్తేసేటాళ్లకు నీళ్ళందక గోసపడుతున్నారు అక్కడి రైతన్నలు. దీనికి సరైన నీళ్ళు ఇవ్వక ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వట్లేదు అధికారులు. దానివల్ల పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మందు వేసినా కానీ ఆ మందు కరిగే పరిస్థితి లేదు. 2 నెలల నాట్లు, 6 నెలలు అయింది, నాటేసి నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది. అది పొట్ట దిశకు వచ్చే టైం వస్తుంది. కనీసానికి చక్కగా కర్ర కూడా నిలబడలేదు. ఇప్పటికి ఎకరానికి వచ్చేసి 20,000 పెట్టుబడి అయింది. మాకు నీళ్లు మేడం అని చెప్పేస్తే లేపుతున్నాం ఉంటుంది. ఆ మేడం గారు అసలు నీళ్లు తూములు లేపట్లేరు. లేపినామని నిన్న మొన్న అబద్ధాలు చెప్తారు. 4 రోజుల నుంచి మేము రోజు ఫోన్ చేస్తామంటే లేపుతున్నాం అని చెప్తారు, లేపట్లేరు. నీళ్లు అనుకూలంగా రావట్లేవు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. అధికారులు నీళ్ళిస్తామని అబద్ధాలు చెప్పుకుంటా రోజులు గడుపుతున్నారట. దీంతోని పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడికి సుతం మునిగే కాలం వచ్చిందని బాధపడుతున్నారు అక్కడి రైతులు. బయ్యారం పెద్ద చెరువు పరిధిలో ఖరీఫ్ పంట కింద ధర సుమారుగా 1500 ఎకరాలకు రెండో పంటగా వేసుకోమని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం చెప్పింది. అయితే ఆ ప్రభుత్వ యంత్రాంగం ఖరీఫ్ పంట సాగు మొదలెట్టిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. దారుణంగా తయారవుతున్నాయి. దీనిపైన అధికారులకు ఎన్నోసార్లు ఆ రైతులు ఇరుసలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నుండి రైతులు ప్రభుత్వ అధికారులకు మొరబెట్టుకున్నా కానీ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. 2 రోజుల క్రితం నుండి ఏఈకి డీఈకి ఫోన్లు చేసినా వాళ్ళు అసలు స్పందించడం లేదు. ఇదిగో లేపుతాం అదిగో లేపుతాం తూములు అని చెప్పేసి కాలం వెళ్లబుచ్చుతున్నారు. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోకుండా కాలం ఎల్లదీస్తున్నారట. ఇట్లనే ఉంటే రైతులు మొత్తం నష్టపోయే పరిస్థితి ఉంటది కాబట్టి అధికారులు నీళ్ళిచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ రైతులే కాదు సాగునీళ్ల కోసం శాన జాగల్లా రైతులు కొండకెదురు చూసినట్టే చూస్తాండ్రు కాబట్టి యాళ్లకు సాగునీళ్లు విడుదల చేసి పంటలను కాపాడుండ్రి. ఏమంటున్నాం, సరేనా?